హరే కృష్ణ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈ ఇంటి పార్సిల్ ఎలా ఉంది? ఇలాగే చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది మాకు ప్యాకింగ్ చేసినందుకు ప్యాకింగ్ ఛార్జ్ చేస్తాడండి. అలాగే ఆర్టీసీకెళ్ళి వాళ్ళు కొరియర్ చేసినందుకు కలిపి వేస్తారనమాట. ఒక్కొక్కసారి వచ్చేసరికి 150 రూపీస్ అలా ఏస్తారు. ఒక్కొక్కసారి 80 రూపీస్ ఏస్తారు. నేను ఇప్పటివరకు ఎవరికన్నా ప్యాకింగ్ ఛార్జ్ కానీ, అలాగే కొరియర్ చేసినందుకు ఛార్జ్ కానీ ఎవరి దగ్గర తీసుకోలేదు. కొంతమంది తీసుకుంటున్నారంట. బట్ అదంతా వాళ్ళిష్టం. లాస్ట్ టైం ఒకసారి నేను ఫేస్ చేసినట్టు 150 రూపీస్‌కి 100 రూపీస్ షిప్పింగ్ అనేది ఎలా తీసుకుంటారు అంటే ఇలాగే అనమాట. వాళ్ళు కొరియర్ ఏసినందుకు, ప్యాకింగ్ చేసినందుకు, అందులో పెట్టిన ఒక చిన్న బాక్స్‌కి ఎవ్రీథింగ్ అనేది అందులోనే ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. సో, ఇదంతా తెలియక సింపుల్‌గా మీరేంటంటే మాకు ఫ్రీ షిప్పింగ్ ఇవ్వండి, తర్వాత లేదంటే క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వండి, ఇలాంటివన్నీ అడుగుతారనమాట. ఇందులో చాలా అంటే చాలా ఇది ఉంటుంది పెయిన్. మీరు అడిగేదానికి మేము ఎంత బాధపడతామో. అండ్ మనం మెటీరియల్లోకి వెళ్ళిపోతే ఈరోజు వచ్చిన పార్సెల్‌లో నక్షీ బాల్స్ అండి. ఫస్ట్ యాక్చువల్‌గా మనం ఎప్పుడు తెప్పించే నక్షీ బాల్స్ అయితే వాళ్ళ దగ్గర లేవు. ఇవి కొంచెం పెద్ద సైజు అండ్ ఇవి ఓవెల్ షేప్‌లో ఉన్నాయన్నమాట. వీటికి ఈరోజు నేను ఏవి కూడా మీకు ఐటెం ఎంత పడింది అనేది చెప్పట్లేదు. ఎందుకంటే నాకు కూడా ఎగ్జాక్ట్‌గా ఐడియా లేదు. నేను క్యాలిక్యులేట్ చేయలేదు అండ్ నేను కొంచెం మూడ్ ఆఫ్‌లో కూడా ఉన్నాను. సో, ఫైనల్లీ మనకి ఎన్ని పనులున్నా, అలాగే మనం ఏ మూడ్‌లో ఉన్నా కూడా ఇంట్లో పిల్లలు, వంట, అలాగే వాళ్ళు బయటికెళ్ళిన తర్వాత ఇవి తప్పవనిపిస్తదనమాట. మన హెల్త్ ఎలా ఉన్నా, మన మూడ్ ఎలా ఉన్నా రోజు గడిచిపోవాలి ఇలా. సో, అదంతా పక్కన పెట్టేస్తే ఇది డ్రాపు నేనైతే ఇంత పెద్దదొస్తదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను అనుకున్న దానికంటే కొంచెం పెద్ద సైజే వచ్చింది. సో, నేను హ్యాపీ. ఇది మ్యాట్ ఫినిష్‌లో ఉంది బ్యాక్ సైడు. ఇవి స్టార్ ఫ్లవర్స్ టైప్‌లోనే ఉన్నాయండి. దీనికి మధ్యలో ఒక పింక్ కలర్ స్టోన్ ఒకటొచ్చింది. పైన ఫ్లవర్ కూడా వచ్చింది. వెయిట్ ఎక్కువ లేవు కానీ లుక్ వైసు, క్వాలిటీ వైసు నాకు అనిపించిందనమాట. బిఫోర్ ఎప్పుడూ తెప్పించలేదు. జస్ట్ శాంపిల్ పీసెస్ వరకు మాత్రమే తెప్పించాను. ఎందుకంటే ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నాం కదా! వెళ్తాయో లేదో, సరే కొంచెం తెప్పించుకొని తర్వాత తెప్పించుకుందామని. నెక్స్ట్ టైం తెప్పించుకునేసరికి షాప్ వాడి దగ్గర కూడా మా ఐటెమ్ అయిపోతుందనమాట. సో, అలా ఉంటుంది. అండ్ ఇవైతే నా హ్యాండ్‌లో ఎన్నున్నాయో అన్నీ ఉన్నాయి. ఒక 50 పీసెస్ అనమాట. దీని ప్రైస్ అయితే నాకు గుర్తుంది 25 రూపీస్ ఒక డ్రాపు. సో, ఇది పోల్కి డ్రాప్ సైజులో ఉందండి. పోల్కి డ్రాప్ కంటే పెద్దదే సీజెడ్ డ్రాప్ సైజులో ఉంది. సో, మీరు ఇప్పటి వరకు సీజెడ్ డ్రాప్స్ యూజ్ చేసినట్టయితే మీకు తెలిసిపోతుంది. కానీ లుక్ అయితే చాలా బాగుంది. చాలా బుడ్డిగా ఉన్నాయి. నాకు చాలా ముద్దుగా అనిపించింది వీటిని చూస్తే. అండ్ మ్యాంగో పెండెంట్స్ చాలామంది అడుగుతున్నారు, వెయిట్ చేస్తున్నారండి. మ్యాంగో పెండెంట్స్ మనకి ఎవరైతే మనం కొన్నాము ఆల్రెడీ లాస్ట్ టైం ఎలాంటివైతే పెట్టానో అవే సేమ్ మ్యాంగో పెండెంట్స్ కొన్నాను. కాకపోతే ఏంటంటే వాళ్ళు కుంభమేళాకి వెళ్ళిపోయారు. సో, రిటర్న్ వచ్చిన తర్వాత మనకు పార్సెల్ వేశారనమాట. మనం అమౌంట్ ముందే పే చేసాం కానీ కుంభమేళా నుంచి వచ్చిన తర్వాత పార్సెల్ వేశారు. సో, దానివల్ల ఇంకా షిప్పింగ్‌లోనే ఉంది. లేదంటే అవి కూడా ఈరోజు చూపించాలనే అనుకున్నాను, కుదరలేదు. అండ్ ఇవేంటంటే ఒకటి లెఫ్ట్‌కి, ఒకటి రైట్‌కి ఉన్నాయండి. మీకు పర్టిక్యులర్‌గా కావాలి అనుకుంటే మెన్షన్ చేయండి. లేదంటే నేను ఏది పడితే అది వేసేస్తాను. అండ్ ఇవి 2 అయినా వేసుకోవచ్చు, లేదు ఒక సింగిల్ అన్నా కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి. ఈ ఎక్కడ ఒక స్టోన్ కూడా సైడ్ అవ్వటం అలా ఏమీ అనిపించలేదు. చూడగానే బాగున్నాయి అనిపించి వెంటనే తీసుకున్నాను. అండ్ ఇంకో కొత్త మెటీరియల్స్ కూడా లాంచ్ చేశానండి. ఏంటంటే బ్రాస్లెట్ మెటీరియల్ అనమాట. ఇది సపోజ్ ఇది చూపించి ఇది 50 రూపీస్ అనుకుందాం. ఇది 50 రూపీస్ కాదు, ఎంతో నాకు కూడా ఐడియా లేదు. అయితే ఇప్పుడు మనం చేతిలో పెట్టి ఎన్ని పెండెంట్స్ చూపిస్తే అన్నీ ఆ ప్రైస్‌కి ఇచ్చేస్తాం అనుకుంటున్నారు. అలా కాదండి. మేము కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాము. 1 పీసా, 2 పీసా, 10 పీసా, లేదంటే 10 గ్రామ్సా ఇలా మెన్షన్ చేస్తామన్నమాట. సో, దాన్ని బట్టి మీకు అనేది వస్తుంది. ఇదైతే 0.5 థిక్‌నెస్ ఉంది. సో, దీన్ని నేను ఇంకా చెక్ చేయలేదు. బిల్స్ అవన్నీ చెక్ చేసుకొని నేను ఎంత అనేది క్యాటలాగ్‌లో అప్లోడ్ చేస్తాను. లేదు ఈలోపు మీకు కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇవి అయితే మనకి బ్రాస్లెట్‌కి కావాల్సిన బాల్స్ అనమాట. వీటిల్లో ఇదొకటి క్రాక్ బీట్ అనమాట.
ఇందులో పర్పుల్ వైటు తెప్పించాను. ఇదేంటంటే పగిలిపోయింది అన్నట్టుగా అనిపిస్తది కానీ అది మోడలే అంత అనమాట. సో, ఇది కూడా నాకు అనిపించింది. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఒకటే తెప్పించాను. ఎలా ఉంది ఏంటనేది చూసుకొని తెప్పించొచ్చులే అన్నట్టు. అండ్ వీటికి మరి లాకెట్స్ కూడా ఉండాలి కదా! సో, ఇవేంటంటే ఈ మోడల్‌లో ఒక 5 కలర్స్ అలాగే ఈచ్ 5 చొప్పున తెప్పించాను. ఆల్మోస్ట్ 85 పెండెంట్స్ తెప్పించినట్టున్నాను. ఇది రెడ్ చూసారు కదా! అది కొంచెం బిగ్ సైజ్ ఉంది. అండ్ సేమ్ దాంట్లోనే చిన్న సైజు కూడా ఉన్నాయన్నమాట. ఇవి మిక్కీస్. ఇవి కూడా క్యాప్స్ వరకు చేంజ్ అవుతాయన్నమాట. ఇక్కడ పైన వచ్చింది కదా! బో అది ఒక్కటి చేంజ్ అయింది. అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్‌ది చూసారా చిన్న సైజు అండ్ పెద్దది వచ్చేసరికి రెడ్‌ది. సో, ఇవి మోడల్స్. ఇవి కూడా క్యాటలాగ్‌లో అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ చాలా రోజుల నుంచి మూడైతే అస్సలు బాలేదు. కొంచెం ఇబ్బందిగా ఉంది. వీడియోస్ పైన కూడా కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాను. వ్యూస్ కూడా రావట్లేదు. సో, చూడాలి. నేను ఎవరిని చూసుకొని ఏమంటారు కుళ్ళుకోను. లేదు అంటే కుళ్ళుకునేలా అయితే జయ నాతో ఫ్రెండ్‌షిప్ చేయదు కదా! అలా అనమాట. సో, ఎవరి గురించి పట్టించుకోకున్నా మన పని మనం చూసుకున్నా మనకి ప్రాబ్లమే. అండ్ ఇది వచ్చేసరికి మైనం అండి. మైనం నేను లాస్ట్ టైము థ్రెడ్స్‌తో పూసలు ఎక్కించాను కదా! దానికి ఏంటంటే 2 mm సైజు అలాగే 3 mm సైజులో ఉండే పూసలు మీరు ఎక్కించాలంటే సూది సరిపోదు. మీరు దారానికి మాత్రమే ఎక్కించాల్సి ఉంటుంది. సో, అప్పుడు దీన్ని యూజ్ చేస్తాము. ఇది నాకు సత్యక్క చెప్పారు. సో, ఇదేంటంటే నేను ఒకటే పీసుకొని హాఫ్ చేసుకున్నాం నేను జయ. అందులో మళ్ళీ ఇంకో హాఫ్ చేసి నేను పక్కన పెట్టాను. అది ఎక్కడ పెట్టానో కనిపించలేదు. సో, ఒకటే ఉంది శాంపిల్‌కి పోతే ఎలాగా అనుకున్నాను. సో, ఇవి కస్టమర్ కూడా అడుగుతున్నారని చెప్పి నేను తెప్పించాను. ఇవి హ్యాండ్‌మేడ్‌గా జ్యువెలరీ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయండి. మనం దారానికి అటాచ్ చేసుకోవాలి ఇంకో దారం అన్నప్పుడు థ్రెడ్స్ అటాచ్ చేసుకోవటానికి కానీ, లేదు అంటే ఏమైనా పూసలు గుచ్చినప్పుడు ఇవి బాగా యూజ్ అవుతాయన్నమాట. సో, ఇవి కూడా నేను తెప్పించాను. మీకన్నీ కూడా ఒకేసారి ప్రైజెస్ ఎంతున్నాయి ఏంటి అనేది క్యాటలాగ్‌లో ఈరోజు నైట్ ఎట్టి పరిస్థితిలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఇవి ఉన్నాయి కదండీ! ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. కాకపోతే మీ నుంచి నేనేమీ ఎక్స్‌పెక్ట్ చేయను గానీ, నా నుంచి మీరు చాలామంది చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, వాళ్ళ కోసమన్నా నేను చెప్పాలి ప్రతిదీ. అండ్ చాలామందికి మినిమమ్ బేసిక్ నాలెడ్జ్ లేకుండా బిజినెస్ అనేది స్టార్ట్ చేసేస్తున్నారండి. ఈవెన్ వాళ్ళకి క్యాటలాగ్స్ చెక్ చేయడం కూడా రావట్లేదు. సో, ఇలాంటి వాళ్ళు నార్మల్‌గా ఇంట్లోనే ఇంకా ఏ పని చేయకుండా ఉండిపోయాము అని అనిపించుకోకుండా, అలాగే మీకు మీరు ఎర్న్ చేసుకునే అవకాశం మీకు చాలా విధాలుగా ఉంది. ఇలా ఈ మెటీరియల్‌తోనే అని కాదు, చాలా రకాలుగా ఇంట్లో పచ్చళ్ళు పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. మనకి చేయాలనే ఇంట్రెస్ట్ ఉండాలి. అదృష్టం కంటే దాని మీద మనల్ని మనం ఫస్ట్ నమ్మాలి. అలాగే మనం చేసే పని మీద మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, ప్రేమ ఉండాలి. అప్పుడే ఏదైనా సక్సెస్ అవుతది. ఇది నేను 10 డేస్‌లో ఎలా లేదన్నా బాగానే సంపాదిస్తాను. ఆ విషయాలన్నీ బయటికి చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు కాబట్టి మీకు బేసిక్ థింగ్స్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏవేవి మినిమమ్‌గా మీకు తెలిసి ఉండాలి అనేది డైలీ వీడియోస్‌లో చెప్పడానికి ట్రై చేస్తానండి. ఈ ఆల్మోస్ట్ 9 మినిట్స్ అవుతుంది. చివరిదాకా ఎవరు చూడరనే అనిపిస్తుంది. బట్ కాకపోతే ఇన్ఫార్మ్ చేస్తున్నాను. నాకు తెలిసిన ఎక్స్‌పీరియన్స్‌లో ఒక్కరు సక్సెస్ అయినా చాలు నాకు. అంతకు మించి ఇంకేం కావాలి. సో, అయితే డైలీ ఏదో ఒక వీడియోలో ఐదర్ నా జర్నీ అన్నా చెప్పడానికి ట్రై చేస్తాను. లేదు అంటే మినిమమ్ మీరు తెలుసుకోవాల్సిన విషయాలన్నా మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో చూడండి. అండ్ డైలీ మనం క్లాసెస్ అన్నట్టు కాదు కానీ ఏదో ఒక మేకింగ్ అయితే తెలుసుకుందాం. ఒక లాంగ్ వీడియోలో ముందు మెటీరియల్ చూపించినా కూడా ఒక మేకింగ్ అనేది చూసి తర్వాత వీడియోలోకి కంటిన్యూ అవుదాము. అండ్ డైలీ నేనైతే ఇలా చేయాలి అనుకుంటున్నాను. ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలీదు కానీ మన ప్రయత్నం అయితే మనం చేయాలి అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరందరూ కూడా
చూస్తున్నారు కానీ స్కిప్ చేసేస్తున్నారు వీడియోని. దానికి వ్యూస్ రాకపోయేసరికి చూసి నాకే ఎవరు చూడట్లేదు కదా! ఎందుకు మనం చూడటం, చేయటం, ఇంత కష్టపడటం, ఎడిటింగ్‌లు ఇవన్నీ అవసరమా అనిపిస్తుంది. అండ్ దెన్ మళ్ళీ నన్ను నేనే మోటివేట్ చేసుకుంటున్నాను. రేపైతే వాలంటైన్స్ డే కాబట్టి సోలో డేట్‌కెళ్తున్నాననమాట. ఎవ్వరితోని గాదు. మా ఆయన ఎలాగో ఆఫీస్‌కెళ్ళిపోతారు. సో, ఎవరిని ఫ్రెండ్స్‌ని వాళ్ళని పిలవాలి అనే ఆలోచన అయితే అస్సలు లేదు. నేనొక్కదాన్నే డేట్‌కెళ్తున్నాను. సీక్రెట్. లాస్ట్ వరకు ఎవరు చూడరు కాబట్టి నేను చెప్పేస్తున్నాననమాట ఆ సీక్రెట్‌ని. అండ్ రేపు నేనొక్కదాన్ని టెంపుల్‌కి, బీచ్‌కి ఎళ్ళాలి, ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ నాతో పాటు మా ఫ్రెండ్‌ని తీసుకెళ్తాను. సో, తను నేను కలిపి ఎంజాయ్ చేస్తాము. అండ్ ఇవేంటంటే వీడియోస్ తీసుకోవట్లేదండి. చాలా మేకింగ్స్ చేసి మెటీరియల్స్ అదే సేల్ చేసేస్తున్నాను కానీ వీడియోస్ అయితే తీసుకోవట్లేదు. ఇవి ఖచ్చితంగా తీసుకోవాలని కస్టమర్ దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకున్నాను. లోకల్ కస్టమరు. సో, రేపటి వీడియోలో వీటి గురించి చూద్దాం. బాయ్ బాయ్.